హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి నక్షత్ర అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి, అమ్మ భూమి, ఏంటిది ఈరోజు నక్షత్ర చాలా వింతగా ప్రవర్తిస్తుందమ్మా. తన ప్రవర్తన చూస్తుంటే బావగారి దగ్గర ఏదో తీసుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసినట్టుంది. అందుకే ఆయనకు నచ్చినట్టుగా రెడీ అయ్యి ఆయనకు నచ్చే పనులన్నీ చేసింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అలా అంటూ ఉంటే ఇక భూమి కూడా, అవును మావయ్య, నాన్నకు నచ్చినట్టుగా ఉండి తనకు నచ్చింది తీసుకోవాలి అని అనుకుంటుంది అని చెప్పేసి భూమి అంటుంది. దాంతో కృష్ణప్రసాద్ అయితే, ఏమంటున్నావమ్మా, తనకు నచ్చింది ఏముంది, ఏది అడిగినా కూడా అపూర్వ కాదు అన్నది కదా. మరి అలాంటప్పుడు నక్షత్ర బావగారిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే జగన్ గారితో నక్షత్ర పెళ్లి చేయమని చెప్పి సాయంత్రం బర్త్డే పార్టీలో నాన్నని అడగబోతుంది. అందుకే నాన్నకి నచ్చినట్టుగా ఉండి నాన్న దగ్గర మాట తీసుకుంది. ఒకసారి మాటిస్తే నాన్న మాట తప్పరు అని తనకు తెలుసు కదా, అందుకే ఇలా చేసింది మామయ్య అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే, ఏమంటున్నావమ్మా, నక్షత్ర గగన్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా, గగన్ ప్రేమిస్తుంది నిన్ను కదా, నీకు కూడా గగన్ అంటే ఇష్టం కదా, మరి మధ్యలో నక్షత్ర ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే, మీరు చెప్పింది నిజమే మామయ్య, ఆయన నన్ను ప్రేమించారు, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, కానీ నక్షత్ర కూడా ఆయన్ని ప్రేమిస్తుంది, ఆయన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది, దానికోసమే ఇదంతా చేసింది అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే, ఈ విషయం గగన్కి తెలుసా అమ్మా అని చెప్పేసి అడుగుతాడు. ఆయనకి తెలుసు మామయ్య, కానీ ఆయన నన్ను ప్రేమిస్తున్నారు కదా, దాని ప్రేమని ఎలా ఒప్పుకుంటారు, ఆయనే నాకు చెప్పారు అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే, చూడమ్మా, నువ్వు ఇప్పుడైనా తొందరపడి నీ మనసులో మాట గగన్కి చెప్పేయడం మంచిది. బావగారి గురించి నాకు బాగా తెలుసు కదమ్మా, ఒక్కసారి ఆయన మాట ఇచ్చారు అంటే మాట తప్పరు. నక్షత్ర అడిగింది కదా అని చెప్పేసి గగన్ మీద కోపాన్ని పక్కన పెట్టేసి ఒకవేళ పెళ్ళి కొప్పుకుంటే అప్పుడేంటమ్మా నీ పరిస్థితి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఇక భూమి కూడా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మామయ్య, కనీసం నిన్న నైట్ ఆయన అడిగినప్పుడైనా సరే నా మనసులో మాట చెప్పేసింటే బాగుండేది అని అనిపిస్తుంది అని చెప్పేసి భూమి అనగానే ఇక కృష్ణప్రసాద్ ఏమో, ఏంటమ్మా, నిన్న నైట్ గగన్ వచ్చాడా అని చెప్పేసి అడిగితే, అవును మామయ్య, మీరందరూ భోజనం చేశాక ఆ అపూర్వ నేను తినకూడదు అని చెప్పేసి అన్ని కూరల్లో సాల్ట్ కలిపేసింది. ఇక అప్పుడే నేను బాధపడుతూ కూర్చున్నాను. ఇక అప్పుడే శారద ఆంటీ ఫోన్ చేసి, భూమి, నాకు నిన్ను చూడాలనిపిస్తుందమ్మా, నీకు ఒక ముద్ద అన్నం తినిపించాలి అనిపిస్తుంది, నేను వస్తానమ్మా అని చెప్పేసి శారద ఆంటీ అడిగితే నేను కాదనలేకపోయాను. ఆంటీ, గగన్ గారు ఇద్దరూ కూడా ఎంతో ప్రేమగా నా కోసం భోజనం తీసుకొచ్చారు. ఆంటీ అమ్మలాగా భోజనం తినిపిస్తుంటే ఎంత హాయిగా అనిపించిందో తెలుసా మామయ్య. గగన్ గారైతే నా సమాధానం కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో, ఆయన అప్పటికి అడుగుతూనే ఉన్నారు, నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా అని. కనీసం అప్పుడైనా నేను మీరంటే ఇష్టమని చెప్పాల్సింది, చెప్పలేకపోయాను మామయ్య. ఇప్పుడు అనిపిస్తుంది నా మనసులో మాట ఆయనకు చెప్పకుండా ఆలస్యం చేశాను, ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు అని చెప్పేసి భూమి అనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే, అవునమ్మా, ఇప్పటికే నువ్వు చాలా ఆలస్యం చేశావు, నీ మనసులో మాట గగన్కి చెప్తే మిగతా అన్ని విషయాలు వాడే చూసుకుంటాడమ్మా, ఇకనైనా ఆలస్యం చేయకుండా సాయంత్రం బర్త్డే పార్టీలోపు నువ్వు గగన్కి నీ మనసులో మాట చెప్పమ్మా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ భూమికి సలహా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో ఇక భూమి కూడా, అవును, బర్త్డే పార్టీలోపే నేను ఎలాగైనా నా మనసులో మాట గగన్ గారికి చెప్పేయాలి, లేకపోతే ఈ నక్షత్ర నాకు ఆయన్ని దూరం చేసేలా ఉంది అని చెప్పేసి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకొక వైపు శారద గార్డెన్లో కూర్చొని భూమి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పూర్ణి వచ్చి, అమ్మ, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావంటే భూమి గురించి అని చెప్పేసి అంటుంది శారద. ఎందుకమ్మా భూమి గురించి అంతలా ఆలోచించడం, తను అక్కడ ఉంటాను అని చెప్పింది కదా అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే, అది కాదే, భూమి మన ఇంట్లో లేకపోతే ఏ సందడి లేదు, ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది, ఏదో వెలితిగా మనసుకు బాధగా ఉంది అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. ఇక పూర్ణి అయితే, అలా అయితే అన్నయ్యకిచ్చి పెళ్లి చేసి త్వరగా కోడలుగా తెచ్చేసుకో అమ్మా, నీకు కూడా భూమి అంటే ఇష్టమే కదా అని చెప్పేసి పూర్ణి అనగానే, భూమి అంటే నాకు ఇష్టమే, కోడలుగా తెచ్చుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ భూమి మనసులో ఏముందో తెలుసుకోకుండా గగన్ని పెళ్లి చేసుకోమ్మా అని ఎలా అడగాలి అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఇక పూర్ణి అయితే, అలా అయితే
అన్నయ్యని భూమిని పెళ్లి చేసుకుంటావా అని డైరెక్ట్గా అడిగేయచ్చు కదమ్మా అని చెప్పేసి పూర్ణి అనగానే, భూమి మీద గగన్కి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోకుండా ఎలా అడగమంటావే అని చెప్పేసి శారద అంటుంది. ఇక పూర్ణి అయితే సరిపోయింది, భూమి మనసులో అన్నయ్య మీద ఏ అభిప్రాయం ఉందో అడగలేను అంటావు, అన్నయ్యని అడగంటే భూమి మీద అన్నయ్యకి ఏ అభిప్రాయం ఉందో తెలుసుకోకుండా ఎలా అడగాలి అంటావు. ఇలా నీలో నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే ఎలా తెలుస్తుందమ్మా? భూమికి ఫోన్ చేసి డైరెక్ట్గా కొడుకుని పెళ్లి చేసుకొని నా ఇంటి కోడలుగా శాశ్వతంగా వచ్చేస్తావా అమ్మా అని చెప్పేసి ఒక్క మాట అడిగేయచ్చు కదా. అప్పుడు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఎవరి మనసులో ఏముందో తెలిసిపోతుంది అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే, ఇక శారద అయితే వద్దే బాగోదేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం కాదమ్మా నువ్వు ఆగు అని చెప్పేసి ఇక పూర్ణి అయితే చెర్రీకి ఫోన్ చేసి భూమికి ఫోన్ ఇవ్వమంటుంది. ఇక చెర్రీ భూమికి ఫోన్ ఇవ్వగానే ఇక భూమి ఫోన్ తీసుకొని, హలో పూర్ణి బాగున్నావా అని చెప్పేసి అడిగితే ఉంటే, నేను బాగున్నాను అమ్మ నీతో మాట్లాడుతుందంట అని చెప్పేసి ఇక పూర్ణి అయితే శారదకి ఫోన్ ఇస్తుంది. ఇక శారద అయితే, అమ్మ భూమి బాగున్నావా, నీ ఆరోగ్యం బాగుందా, టాబ్లెట్లు వేసుకున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక భూమి కూడా వేసుకున్నాను ఆంటీ బాగున్నాను అని చెప్పేసి సమాధానం చెప్తూ ఉంటుంది. తర్వాతేమో శారద భూమిని పెళ్లి విషయం అడగడానికి ఆలోచిస్తూ ఉంటే ఇక పూర్ణి అయితే, అమ్మ ఇలా నాంచుతూ ఉంటే కాదు కానీ ఇలా ఇవ్వు డైరెక్ట్గా నేనే అడిగేస్తాను అని చెప్పేసి ఇక పూర్ణి అయితే ఫోన్ తీసుకొని, హలో భూమి నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, నువ్వు డైరెక్ట్గా సమాధానం చెప్పేసాయి అని చెప్పేసి పూర్ణి అంటుంటే ఇక భూమి అయితే, ఏం అడగాలనుకుంటున్నావు పూర్ణి అడుగు, నా దగ్గర మొహమాటం ఎందుకు అని చెప్పేసి అంటుంది. ఇక పూర్ణి అయితే, ఇదిగో డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, అమ్మ నిన్ను ఇంటి కోడలుగా శాశ్వతంగా తెచ్చేసుకోవాలి అని అనుకుంటుంది. మా అన్నయ్యని పెళ్లి చేసుకొని మా ఇంటి కోడలుగా శాశ్వతంగా వచ్చేస్తావా, ఇది నీకు ఇష్టమేనా అని చెప్పేసి పూర్ణి అడగగానే ఇక భూమి అయితే సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది. ఇక ఏ సమాధానం చెప్పకుండా అలా సంతోషపడిపోతూ ఉంటే ఇక పూర్ణి ఏమో, భూమి నిన్నే అడిగేది సమాధానం చెప్పు అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటే ఇక భూమి అయితే, ఎందుకు చేసుకోను, అమ్మలా చూసుకునే అత్తయ్య వస్తుంది అంటే నేను ఎందుకు పెళ్లి చేసుకోను చెప్పు, మీ అన్నయ్య లాంటి మంచి మనిషి నాకు భర్తగా దొరుకుతాడు అంటే అంతకంటే అదృష్టం ఉంటుందా అని చెప్పి భూమి అనగానే ఇక పూర్ణి అయితే, అమ్మ భూమికి అన్నయ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనంట, తనకు ఓకే అని చెప్పేసి అంటుంది. ఇక దాంతో శారద అయితే ఫోన్ తీసుకొని, ఏంటమ్మా నీకు గగన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే, అవునా ఆంటీ అని చెప్పేసి భూమి సమాధానంతో ఇక శారద కూడా సంతోషపడిపోతూ ఉంటుంది. అయితే వెంటనే మీ ఇద్దరికి పెళ్లి చేసేసి శాశ్వతంగా నిన్ను మా ఇంటికి తెచ్చేసుకుంటానమ్మా అని చెప్పి శారద అనగానే ఇక భూమి అయితే, ఆంటీ కొంచెం నేను చెప్పేది పూర్తిగా వినండి ఆంటీ, ఆయన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ నేను ఇక్కడ పూర్తి చేయాల్సినవి కొన్ని పనులు ఉన్నాయి ఆంటీ, అవి పూర్తయ్యాకే మా పెళ్ళి జరుగుతుంది అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శారద అయితే, అదేంటమ్మా అలా అంటున్నావు, పెళ్ళి తర్వాత కూడా ఆ పనులన్నీ చేయొచ్చు కదా అని చెప్పేసి శారద అంటుంది. అది కాదంటీ, అవి చాలా ముఖ్యమైన పనులాంటి, అందుకే ఇంతలా చెప్తున్నాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శారద అయితే, సరే అమ్మ నీ ఇష్టం, నువ్వు వాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు, నాకు అంతకంటే కావాల్సింది ఏముంది అని చెప్పేసి ఇక శారద సంతోషపడిపోతూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక భూమి కూడా ఉంటానాంటీ అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటుంది. తర్వాతేమో ఇక గగన్ అయితే నక్షత్ర బర్త్డే పార్టీ కోసం అని చెప్పేసి తను ఇచ్చిన సూట్ వేసుకొని రెడీ అయి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే పూర్ణి, అన్నయ్య ఎక్కడికి రా ఇంతలా రెడీ అయి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, చిన్న బర్త్డే పార్టీ ఉంది వెళ్తున్నాను అని చెప్పేసి గగను అంటాడు. ఇక శారద అయితే, భూమి గగన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, మరి గగను ఒప్పుకుంటాడా లేదా అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే పూర్ణి అయితే, అమ్మ నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, నువ్వు ఇలా అడగలేవు కానీ నేనే డైరెక్ట్గా చెప్తాను అన్నయ్యకి అని చెప్పి పూర్ణి, అన్నయ్య అమ్మ భూమికి ఫోన్ చేసి గగన్ని పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడిగిందిరా అని చెప్పేసి అలా పూర్ణి చెప్పగానే ఇక గగన్ అయితే షాక్ అయిపోయి, ఏంటి నా మనసులో ఏముందో తెలుసుకోకుండానే భూమికి నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఫోన్ చేసి అడిగారా, అదెలా కుదురుతుంది అని చెప్పేసి గగను అలా అంటూ ఉంటే ఇక పూర్ణి అయితే, ఏంట్రా భూమి అంటే నీకు కూడా ఇష్టమే కదరా, నీకు ఇష్టమని మాకు కూడా తెలుసులే, నువ్వు బయట పెట్టకపోయినా మాకు అర్థమైంది, కానీ అందుకే అమ్మ భూమిని డైరెక్ట్గా అడిగేసింది,
ఇప్పుడు నువ్వు చెప్పన్నయ్యా, భూమిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా కాదా అని చెప్పేసి పూర్ణి అనగానే ఇక గగన్ అయితే భూమికి మన ఇంటి కోడలుగా రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదురా, ఇప్పుడు నీ విషయం చెప్పు అని చెప్పేసి అనగానే ఇక గగను అమ్మ మీద ఇష్టంతో భూమి అమ్మ అడిగిన దానికి కాదని లేక చేసుకుంటాను అని చెప్పిందా, లేకపోతే నిజంగా నేనంటే ఇష్టం ఉందా, తను నన్ను ప్రేమిస్తుందా అనేది తెలుసుకోవాలి, అప్పుడే నా అభిప్రాయం చెప్పాలి అని చెప్పేసి ఇక గగను తన మనసులో అనుకుని నా అభిప్రాయాన్ని బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చాక చెప్తాను బాయ్ అని చెప్పేసి ఇక గగను అలా బర్త్డే పార్టీకి బయలుదేరుతూ ఇక భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగానే భూమికి నేనంటే ఇష్టమా? మరి ఆ విషయం నేను ఎన్నిసార్లు అడిగినా కూడా తను నాకు చెప్పలేదేంటి? ఈరోజు ఎలాగైనా సరే తన నోటితోనే నేనంటే ఇష్టము అనేది చెప్పించుకోవాలి అని చెప్పేసి ఇక బర్త్డే పార్టీకి బయలుదేరి వస్తూ ఉంటాడు గగను. తర్వాత ఏమో పార్టీ స్టార్ట్ అవుతుంది. ఇక గెస్ట్లు అందరూ వచ్చేస్తూ ఉంటారు. ఇక నక్షత్ర అయితే బావ వచ్చే టైం అయింది, ఈలోపే నేను నాన్నకి నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను, అతనితోనే మీరు నా పెళ్లి చెయ్యాలి అని చెప్పి అందరి ముందు అడగాలి. డాడీ ఒప్పుకోగానే బావని చూపించి నేను ప్రేమించింది బావనే, బావతోనే నా పెళ్లి చేయండి అని చెప్పాలి అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే శరత్చంద్ర దగ్గరికి వచ్చి డాడీ మీరు ఉదయం నాకు ఒక ప్రామిస్ చేశారు కదా, నేను ఏది అడిగినా ఇస్తాను అని చెప్పి, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను డాడీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే అడుగమ్మా నువ్వేం కావాలన్నా ఇస్తాను అని చెప్పేసి అంటాడు. దాంతో నక్షత్ర అయితే నేను బావని ప్రేమిస్తున్నాను డాడీ, బావని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇక శరత్చంద్ర అయితే చెర్రీని నక్షత్ర ప్రేమిస్తుంది, తనని పెళ్లి చేసుకుంటాను అంటుంది, అంతకంటే కావాల్సింది ఏముంది అని చెప్పేసి తన మనసులో అనుకొని అలాగేనమ్మా బావతోనే నీ పెళ్లి చేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అనగానే ఇక నక్షత్ర అయితే షాక్ అయిపోతుంది. ఏంటి ఇంత ఈజీగా డాడీ బావతో నా పెళ్లి చేస్తాను అన్నాడు, నేను చెప్పింది కరెక్ట్గానే అర్థమైందా డాడీకి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి అయితే శరత్చంద్ర దగ్గరికి వచ్చి చూసారా నాన్న, చెర్రీ అంటే నక్షత్రకి ఎంత ఇష్టమో, మీరు తన బర్త్డే రోజు అడిగితే కాదనరు అని చెప్పి ప్రామిస్ తీసుకుని మరీ అడిగింది, అంత ఇష్టం చెర్రీ అంటే. ఇప్పుడే అందరికీ చెర్రీకి నక్షత్రకి పెళ్లి చేస్తున్నామని చెప్పి తెలిసేలా అనౌన్స్ చేయండి అని చెప్పేసి భూమి అనగానే మంచి ఆలోచనమ్మా, అదే చేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక నక్షత్ర అయితే డాడీ నేను చెప్పింది మీకు అర్థమైందా, మీరు క్లియర్గానే అర్థం చేసుకొని నేను అడిగిన దానికి ఓకే చెప్పారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అవునమ్మా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే సంతోషపడిపోతూ వచ్చిన గెస్ట్లందరికీ కూడా నేను ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాను, నా కూతురు నక్షత్ర పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది, తను ఎంతగానో ప్రేమించిన నా చెల్లెలు కొడుకు చెర్రీతోనే తన పెళ్ళి చేయబోతున్నాం అని చెప్పేసి శరత్చంద్ర అలా బర్త్డే పార్టీలో అందరికీ చెప్పగానే ఇక నక్షత్ర అయితే షాక్ అయిపోతుంది. ఏంటి డాడీ నేను బావని ప్రేమిస్తున్నాను అంటే చెర్రీని అనుకున్నాడా, గగన్ బావని అని అనుకోలేదా, అందుకేనా ఇంత కూల్గా ఉన్నాడు అని చెప్పేసి ఇక నక్షత్ర కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకొక వైపు ఈ మాట వినగానే అపూర్వ అయితే నక్షత్ర చెర్రీని ప్రేమించడం ఏంటి, వాణ్ణి పెళ్లి చేసుకుంటా అనడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి బేబీ అంటూ ఉంటే ఇక నక్షత్ర అయితే ఒక్క నిమిషం ఆగు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. డాడీ అని చెప్పేసి శరత్చంద్రని పిలుస్తూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే నీ మనసులో ఏముందో చెప్పేశావు కదమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా, నా మనసులో కూడా అదే ఉంది, నువ్వు చెర్రీని పెళ్లి చేసుకుంటే శాశ్వతంగా నా కళ్ళ ముందే ఉండొచ్చు అనుకున్నాను, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పేసి ఇక శరత్చంద్ర నక్షత్ర చెప్పేది వినకుండా నక్షత్రని పొగుడుతూ ఉంటాడు. తర్వాత ఏమో ఇక భూమి అయితే నవ్వుతూ ఉంటే ఇక నక్షత్ర అది చూసి వసే భూమి ఇదంతా నీ పనేనా, నువ్వు ఇలాంటివి ఎన్ని చేసినా కూడా నేను గగన్ బావని పెళ్లి చేసుకున్నా నువ్వు ఆపలేవే అని చెప్పేసి నక్షత్ర తన మనసులో భూమిని చూసి తిట్టుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.